తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు కదా, మీకు వచ్చినాయి? సంతోషంగా ఉంది. నేను డబ్బులు పడవనుకున్నాను, వీళ్ళు ఎట్టా జరగాలి స్కూల్లో అయింది అనుకుంటున్నాను. టయానికి ఇంత మధ్యాహ్నం పడ్డాయి డబ్బులు. ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయికి 7th క్లాస్ చదివే అబ్బాయికి ఇద్దరికి తల్లికి వందనం 13,000 పడ్డాయి, 26,000 పడ్డాయి. గత సంవత్సరంలో ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక్కరికే ఇస్తే మరి మిగతా వాళ్ళని ఎలా చదివించుకునేవాళ్ళు? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? పొలం పని చేసేవాళ్ళం, కూలికి వెళ్ళేవాళ్ళం, కలుపులకి పత్తికి మిరగాయలకి వెళ్ళేవాళ్ళం. అంటే ఇద్దరం చదివించుకోవాలనుకుంటే మనం కష్టార్జితంతో చదివించుకొని చేసుకోవాలి వచ్చేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇద్దరికి ఇచ్చింది కాబట్టి కొంతమేర మనకి మేలు చేసిన ఇదిగా ఉన్నది. పైన అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. అంటే మీకు 15,000 దానిపైన ఒక సాంగ్ కూడా క్రియేట్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సోషల్ మీడియాలో పెట్టిన కాడి నుంచి వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు కూడా ఫోన్ చేశారండి. మీకు నిజంగానే పడ్డాయి అంటే రండి, మీకు చూపిస్తాం, మీకు ఏమైనా డౌట్ ఉంటే రండి, బ్యాంక్ అకౌంట్లో పడిన అమౌంట్ కానీ ఫోన్కి వచ్చిన మెసేజ్ కానీ మొత్తం చూపిస్తాం రండి అని చెప్పామండి. అన్న మీ పేరు? నా పేరు శివకుమార్ సత్తెనపల్లి. ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం అని చెప్పి ఇంప్లిమెంట్ చేసాం, దాన్ని ప్రారంభించామని చెప్తా ఉన్నారు కదా, ఏంటి వచ్చిందా మీకు? మాకు వచ్చిందండి. మాకు వచ్చేసి 4 అండి. బాబుకి వచ్చేసి 4 years అండి. నెక్స్ట్ ఇయర్ స్కూల్ జాయిన్ చేస్తాము. మా 3 పాపలకి వచ్చినాయండి. ముగ్గురికి ఒక్కొక్కరికి వచ్చి 13,000, ఉదయం 8 గంటలకే 39,000 వచ్చినాయండి ముగ్గురికి. ఒకసారి మెసేజ్ అంటే మళ్ళీ దీనికోసం ఏదన్నా సచివాలయాల చుట్టూ కానీ లేదంటే బ్యాంక్ ఎలాంటి చుట్టూ తిరగలేదండి. అంటే ఈ డబ్బుల కోసం అంటే సచివాలయాల చుట్టూ కానీ లేదంటే బ్యాంకుల చుట్టూ కానీ, అంటే లాస్ట్ టైం వాలంటీర్లు ఉన్నారు కాబట్టి అన్ని చేసామని చెప్పి వాళ్ళు చెప్పారు కదా, అలా అంటే వాళ్ళు లేకపోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు లేకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు బాగానే చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం కూడా బాగానే చేస్తుందండి. ఎలాంటి తిరగటాలు కానీ వెయిట్ చేయటాలు కానీ ఏం లేవు. ఏదైనా తంబేయాలనుకుని ఎమ్మెల్యే తంబేసి వచ్చేస్తున్నారు. ఓకే, అంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో అమ్మఒడి పేరుతో ముందు ఎన్నికల ప్రచారంలోనేమో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, తర్వాత చూస్తేనేమో ఎంతమంది ఉన్నా కానీ ఒక్కరికే ఇస్తామని చెప్పారు కదా, అంటే అప్పుడు గవర్నమెంట్లో మీరు అంటే ఈ ముగ్గురు ఎవరికి వచ్చాయి? గత వైసీపీ గవర్నమెంట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి భారతిరెడ్డి గారు కడప ప్రచారంలో మీ ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 అన్నారండి. కానీ అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తా అన్నారు, వేయలేదు. వాళ్ళు కూడా ఒక్కరికి వేసారండి. అప్పట్లో మా పాప పెద్ద పాప అండి, ఆ పాపకు వచ్చినాయండి. అప్పుడు కూడా 1 year 2 years వచ్చినాయి అంతే. ఇక లాస్ట్ ఇయర్ రాలేదు, స్టార్టింగ్ రాలేదు, మధ్యలో ఇంక ఇయర్ కూడా రాలేదండి. మేము అప్లై చేసినా రాలేదు. వాలంటీర్ కూడా అడిగితే మీరు బ్యాంకులో ఏదో ప్రాబ్లం ఉన్నారు అదన్నా రైన్ పై చేయించినా కూడా మాకు మళ్ళీ రాలేదు. 2 years వచ్చినాయండి. మరి అంటే అప్పుడు ఈ మిగతా ఇద్దరు పిల్లల పరిస్థితి అండి? అప్పుడు మిగతా ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా ఇక వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అలా పెట్టారు కాబట్టి దానికి ఇక మేము చదివించుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే అసలు ఈ నమ్మకం ఉందా? అంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా చూస్తే వాళ్ళు అలా మోసం చేశారు, అంటే అందరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ మోసం చేశారు. అంటే ఇప్పుడు కూడా ఆ నమ్మకం ఉందా? ఈయన కూడా ఒక్కరికి అందరికీ అని చెప్పి ఒక్కరికే ఇస్తాడనే? వాస్తవంగా అయితే లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అందరికని చెప్పి ఒకళ్ళే ఇచ్చారు కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూడా ఒకరికే ఇస్తారనుకున్నామండి. కాకపోతే ఇంట్లో చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు ఇంటిలో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారండి. అది మాకు సంతోషం. సరే, ఇప్పుడు ఈ డబ్బుల్ని ఎలా వాడబోతా ఉన్నారు? ఈ డబ్బులు మా పిల్లలకి ఫీజులకి, బుక్స్కి, వాళ్ళ బట్టలకి, వాళ్ళ చదువుకు ఉపయోగిస్తామండి. నిన్నటి నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కదా, ఈ స్కూల్స్లో కూడా ఇప్పటికే ప్రారంభమైన మొదటి రోజు నుంచే సన్నబియ్యంతో భోజనాలు పెడుతున్నారని చెప్పి, లేదంటే మంచి నాణ్యత కలిగినటువంటి బ్యాగులు, పుస్తకాలు ఇస్తున్నారని చెప్పి చూసారా? వచ్చాయి ఆల్రెడీ ఉదయం చూసామండి. ఇక్కడే మనకి ధర్నకోట హెచ్ స్కూల్ అని ఒకటి ఉందండి. ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే మంచి బ్యాగ్స్ ఇస్తున్నారు, మళ్ళీ మంచి బట్టలు ఇస్తున్నారు. అదిగాక గత గవర్నమెంట్లో ఏం జరిగిద్దంటే అండి, బ్యాగుల మీద జగనన్న బ్యాగ్ అని లేకపోతే జగనన్న డ్రెస్ అని ఉండేది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ, లోకేష్ కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళది కానీ ఎలాంటి ఫోటో లేకుండా బాగుంది. నీట్గా క్వాలిటీ బ్యాగులు, క్వాలిటీ బట్టలు ఇచ్చారండి. నీట్గా బాగున్నాయి, చూసాం ఉదయం. నా పేరు వెంకటేశ్వరం అండి, సత్తెనపల్లి వెంకటేశ్వరం. మీకు ఎట్లా ఉందంటే మీ ఇంట్లో 3 పిల్లలకి, 4 పిల్లలు ఎవరైతే 3 చదువుకుంటా ఉన్నారో 3కి తల్లికి వందనం ఇచ్చారు కదా, ఎట్లా ఉంది మీకు?
నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ సూపర్ 6లో మొదటిగా తల్లికి వందనంలో మొదటిగా మా పిల్లల ముగ్గురికి అమౌంట్ అనేది రావడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ గత ప్రభుత్వంలో ఒక్క పాపకే వచ్చింది, అది 1 year వచ్చింది. ఇప్పుడు ముగ్గురికి రావడం చాలా సంతోషంగా ఉంది. అవును, పెద్ద పాపకే వచ్చింది. మిగతా ముగ్గురికి కూడా మేము అమౌంట్ కట్టించి చదివించుకున్నాం. అప్పుడు అప్పుడు ఇబ్బందులు ఎలా ఉండే? వీళ్ళని చదివించడానికి ఎంత ఖర్చు అయ్యేది? వాళ్ళకి 20 మినిమం ఒక్కొక్కరికి వచ్చి 20,000 అయ్యేదండి. లాస్ట్ అప్పుడు తనకి ఫస్ట్ పాపకి 13,000 వచ్చినాయి. మరి ఇప్పుడు ఏంటి ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టదాం అనుకుంటున్నారు? అదే వాళ్ళకి బుక్స్ కానీ యూనిఫామ్స్కి మొత్తానికి ఫీజుకి. అన్న మామూలుగా దీనిపైన అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. అంటే ఎవరైతే ఈ పార్టీ నచ్చని వాళ్ళు లేదంటే ఈ ప్రభుత్వం నచ్చని వాళ్ళు అనేక రకాలైనటువంటి విమర్శలు చేశారు. మీకు 15,000 నీకు 15,000 దానిపైన ఒక సాంగ్ కూడా క్రియేట్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అయితే అండి పొద్దున మాకు కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టారు కదా, మేము పెట్టాము. సోషల్ మీడియాలో పెట్టిన కాడి నుంచి వైసీపీ వాళ్ళు కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు కూడా ఫోన్ చేశారండి. మీకు నిజంగానే పడ్డాయి అంటే మాది ధరణికోట, అమరావతి మండలం, పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, పలానా శివకుమార్ సత్యనపల్లి, మా మిస్సెస్ పేరు చిన్న వెంకటేశ్వరమ్మ, రండి మీకు చూపిస్తాం, మీకు ఏమైనా డౌట్ ఉంటే రండి, బ్యాంక్ అకౌంట్లో పడిన అమౌంట్ కానీ ఫోన్కి వచ్చిన మెసేజ్ కానీ మొత్తం చూపిస్తాం రండి అని చెప్పామండి. అక్క మీ పేరు? వాసంతి. తల్లికి వందనం అని చెప్పి వీళ్ళు ప్రచారం జరుగుతూ ఉంది కదా, అది పడిందని చెప్పి చెప్తా ఉన్నారు. పడిందా? పడిందండి. ఎట్లా ఉంది మరి? సంతోషంగా ఉంది. స్కూల్ ఓపెనింగ్ టైంలో ఇలాగా తల్లికి వందనం రావటం, టైంకి ఈ తల్లికి వందనం రావటం హ్యాపీగా ఉంది. ఇంతకుముందు పడిందా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. అంటే కరెక్ట్గా అంటే చదువుకునే టయానికి పిల్లలు స్కూల్కి పంపించే టయానికి ఇచ్చారు కదా, అంటే ఒకవేళ అది లేకపోయి ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడు రావటం వల్ల ఎట్లా ఉంది? ఇది టైంకి ఉపయోగపడింది కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా బాగా హెల్ప్గా ఉంది. ఈ టైంకి మనీ అనేది వేయటం, అందుకు హ్యాపీ. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్నారంటారా? దీనిపైన చాలా నిలబెట్టుకున్నారండి. అమ్మ మీ పేరు? తాడిపోయిన శివనాగమల్లేశ్వరి. తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు కదా, మీకు వచ్చినాయి? అవి వచ్చినాయండి. ఎంత వచ్చినాయి? 13,000. 13,000 వచ్చినాయి. ఎట్లా ఉందంటే గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు వచ్చింది మీకు? మాకు 2 సార్లు 1-2 తరగతులకు వచ్చినాయి, 3వ తరగతికి రాలేదు. ఇప్పుడు 4వ తరగతి అయిపోయింది, ఇప్పుడు పడ్డాయి. ఇప్పుడు మా బాబు 5కి వెళ్తున్నాడు. ఆ ఒక సంవత్సరం ఎందుకు రాలేదని అడగలేదా? అడగలేదండి మేము. వాలంటీర్లు కూడా ఎవరు తల్లి డబ్బులు వచ్చినాయా రాలేదని మమ్మల్ని ఎవరు అడగలేదు, మేము ఎందుకు వేయలేదని మేము అడగలేదు. మరి ఇప్పుడు ఎట్లా ఉందంటే స్కూల్స్ నిన్న స్టార్ట్ కాగానే నిన్నే డబ్బులు వేసారు అకౌంట్లో, ఎట్లా? బాగానే ఉందండి. పిల్లాడికి కొంచెం కొనిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏం చేస్తారు అట్లా 13,000? పిల్లాడి చదువుకి పిల్లాడికి సంబంధించిన వాటికి ఉపయోగించుకుంటాం. ఓకే, మరి హ్యాపీ అన్న దానికి? సంతోషం. ఓకే అమ్మ మీ పేరు? గంగాదేవి. గంగాదేవి గారు, తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చదువుకునే పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నామని చెప్పింది కదా, ఏంటి ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? 6 నలుగురు. చదువుకునే వాళ్ళు 4. ఓకే, మిగతా 2 పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు. ఆడుకోవడానికి. ఓకే, ఎంత పడ్డాయి అకౌంట్లో మీకు? 52,000. మరి ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఎంత పడ్డాయి? 15,000. అంటే 4కి ఇచ్చారు, ఒక బాబుకి ఇచ్చారు. అంటే మరి అందరికి ఇస్తానని చెప్పారు అప్పుడు? ఒక్కరికే ఇస్తాం. అప్పుడు ముగ్గురు పరిస్థితి అండి, ఆ ముగ్గురిని ఎలా చదివి? ముగ్గురిని కష్టపడి చేయించుకున్నాం, కష్టపడి చదివించుకున్నాం. నలుగురిని చదివించుకోవడం అంటే చిన్న విషయం కాదు. మరి ఒక్కరికే డబ్బులు ఇచ్చి మిగతా ముగ్గురు పిల్లల్ని చదివించుకోవాలి అంటే అప్పుడు మీరు పడ్డ కష్టాలు ఏంటి, ఎలా ఉండేది? అందుకే చంద్రబాబుకి వేసింది ఓట్లు కూడా. అంటే అనుకున్నారా? ఇప్పుడు పోయినసారి కూడా జగన్ కూడా చెప్పాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి, చంద్రబాబు కూడా అదే మాట చెప్పాడు. ఖచ్చితంగా 4కి వేస్తాడని అనుకున్నారా? చెప్పాడు కదండి, ఉంది నమ్మకం ఉంది. అంటే మీరు ఆ ముగ్గురిని చదివించడానికి అంటే ఎలాంటి పనులు చేశారు, ఎట్లా కష్టపడి? పొలం పని చేసేవాళ్ళం, కూలికి వెళ్ళేవాళ్ళు, కలుపులకి పత్తికి మిరగాయలకి వెళ్ళేవాళ్ళు. అంటే ఒక్కొక్క బిడ్డను చదివించుకోవడానికి మీకు ఎంత ఖర్చు అయ్యేది? చాలా ఖర్చు అయ్యేదండి. కొన్నాళ్ళం గవర్నమెంట్ స్కూల్లో పంపించాను, తర్వాత ప్రైవేట్కి పంపించుకున్నాం. మరి ఇప్పుడు 4కి అంటే మీ కష్టంలో ఎంతో కొంత తగ్గించేటట్టు కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చారు కదా, ఎట్లా ఉంది మరి మీకు? పర్వాలేదండి. 4కి పడ్డాయి కదా, మరి ఎలా ఫీల్ అవుతుంది? మంచిది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. మంచిదండి. అంటే మీకు 4ని చదివించుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు? పోయినసారి కాకుండా చదివించుకుంటాం 4. ఓకే, మరి ఏంటి మరి 4కి కలిపి డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఏం చెప్తారు ఆయనకి? థ్యాంక్స్ చెబుతాండి, ధన్యవాదాలు చెప్తాను. అమ్మ మీ పేరు? బొంత ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి గారు, ఏదైతే తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తల్లుల ఖాతాల్లో ఒక్కో పిల్లాడికి 13,000 రూపాయలు జమ చేస్తున్నారని చెప్పారు కదా, మీకు ఎంతమందికి వచ్చింది, ఎంతమంది ఉన్నారు? నాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి బీటెక్ చదువుతుంది, 2 అమ్మాయి ఇంటర్ 2nd year చదువుతుంది, 3 అబ్బాయి 7th చదువుతున్నాడు. ఇంటర్ 2nd year అమ్మాయికి 7th class చదివే అబ్బాయికి ఇద్దరికి తల్లికి వందనం 13,000 పడ్డాయి, 26,000 పడ్డాయి. ఇప్పుడు ఇద్దరికి పడ్డాయి కాబట్టి ఇంకొకరిని కూడా చదివించుకునే అవకాశం బాగుంది. అప్పుడు కొంచెం ఇబ్బందిగా.
ఇప్పుడు ఒక పిల్లగాడికి డబ్బులు ఇచ్చి రెండో పిల్లగాలను చదివించుకోవడానికి అంటే మీకు ఎలా ఉండేదంటే మీకు అయ్యే ఖర్చు ఎంత ఉండేది? కనీసం ఒక 20,000 నుంచి 25,000 ఖర్చు పెట్టుకోవడానికి అంటే మీరు ఎలా ఇబ్బందులు పడేవాళ్ళు? కొంచెం ఇబ్బందులు పడ్డాము అప్పుడు. ఇప్పుడు 13,000 పడ్డాయి, బాగానే ఉంది ఇప్పుడు. మొత్తంగా స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంకి అకౌంట్లు వేసారు కదా, బాగుంది ఇప్పుడు, బాగుంది. అప్పుడేమో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత సగం అప్పుడు వేసారు, అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఫీజులు అడిగి మేము ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వగానే వేసారు, బాగుంది. అసలు మీరు అనుకున్నారా చంద్రబాబు నిజంగానే చెప్పినంత మందికి ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు కదా, నిజంగా ఇస్తాడన్నారు? అనుకున్నాము, ఎందుకంటే నమ్మకం ఉంది. అంటే జగన్ కూడా చెప్పాడు కదా, నేను కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు, తర్వాత గెలిచాక ఒక్కరికే ఇచ్చాడు. మరి అంతే మోసం చేస్తాడేమో చెప్పలేదు. అనుకోలేదు, ఖచ్చితంగా ఇస్తారని అనుకున్నాము. ఏంటా నమ్మకం చంద్రబాబు మీద? అంటే నమ్మకం ఉంది, ఆయన గెలిస్తే మాకు మంచి జరిగిద్దనే నమ్మకం ఉంది. గెలిచారు, మాకు బాగానే ఉంది. మరి కరెక్ట్గా చదువుకునే ఆయనకి ఇద్దరికి కలిపి డబ్బులు ఇచ్చాడు, 26,000 రూపాయలు ఇచ్చాడు. మరి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెబుతాం, కృతజ్ఞతలు. అమ్మ మీ పేరు? మేకల వీరమ్మని. తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చదువుకునే పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నామని చెప్పారు కదా, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చినాయి? 2 ఉన్నారండి మా మనవాళ్ళు, ఇద్దరికి వచ్చినాయి. ఇద్దరికి వచ్చినాయి. ఏది మెసేజ్ ఒకసారి? మరి పోయినసారి జగన్ అన్నాడు కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు, ఎంతమంది పడ్డాయి పోయినసారి ఒక్కరికేనండి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా చదివి? వాళ్ళు మామూలుగా పని చేసుకుని చదివించుకున్నాం. అప్పుడు వేస్తానన్నారు, వేయలేదు. ఇప్పుడైతే చంద్రబాబు గారు ఇద్దరికి వేస్తామన్నారు, ఇద్దరికి వేసారు. అంటే నమ్మకం ఉందా మీకు? జగన్ చెప్పి మోసం చేశాడు, చంద్రబాబు కూడా అలా చేస్తాడేమో అనుకోలేదా? అనుకున్నారు, ఇప్పుడు దాకా వేయలేదంటే ఇప్పుడే వేస్తానన్నాడు, ఇప్పుడు దాకా వేయలేదంటే అసలు వేరేమో అనుకున్నాం, ఇప్పుడు వేసారు, ఇద్దరికి వేసారు. మరి ఖచ్చితంగా స్కూల్స్ తెరవగానే అకౌంట్లో పడ్డాయి కదా, ఎట్లా ఉంది మరి? బాగుంది, సంతోషంగా ఉంది. స్కూల్కి చేర్చుకుంటానికి కూడా సహాయం చేశారు సమయానికి. మరి ఏం చెప్తారు? 26,000 ఖచ్చితంగా బళ్ళు తెరిచే టయానికి, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అకౌంట్లో వేసారు కదా, ఏం చెప్తారు చంద్రబాబు గారికి? కృతజ్ఞత చెబుతున్నాం, సంతోషంగా ఉంది. అన్న మీకు ఎట్లా ఉందంటే మీ ఇద్దరు పిల్లలకి చదువుకునే టయానికి, స్కూల్స్ ఓపెన్ చేసే టయానికి అకౌంట్లో డబ్బులు వేసారు కదా, ఎట్లా ఉంది? సంతోషంగా ఉంది. నేను డబ్బులు పడవనుకున్నాను, వీళ్ళు అటాచార వాళ్ళ స్కూల్లో ఏంది అనుకుంటున్నాను. టయానికి కింద మధ్యాహ్నం పడ్డాయి డబ్బులు. ఎన్నింటికి పడ్డాయి? 12:30కి పడ్డాయి. ఎంత పడ్డాయి అకౌంట్లో? 26,000. 26,000 ఇద్దరికి పడ్డాయి. ఇద్దరికి. మరి అంటే జగన్ లాగా చంద్రబాబు కూడా మోసం చేస్తాడు అని అనుకోలేదు? అనుకోలేదు నేను, పడితే నమ్మకం ఉంది నాకు. ఎందుకని? గవర్నమెంట్ చేసిద్దని అని. ఎందుకు ఆ నమ్మకం ఏంటి చంద్రబాబు మీద? చేస్తాడు, అనుభవం సీఎం చేస్తాడు, నమ్మకం ఉంది. మరి ఖచ్చితంగా కరెక్ట్ టయానికి ఇచ్చాడు కదా, ఏం చెప్తారు చంద్రబాబు గారికి? థ్యాంక్స్ చెప్పాలి. గవర్నమెంట్ కూడా అన్ని చేస్తుంది బాగానే. పోయిన సంవత్సరం ఏదే అంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో ఒకరికే డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు ఎలా చదివించారు? నేను పనికి వెళ్ళి వాళ్ళని చదివించుకోవాలి కదా, మరి ఒకళ్ళని పెట్టి పంపించి ఒకళ్ళు మంచలేం కదా ఇంటికాడ, వాటితోనే ఇద్దరిని పనికి వెళ్ళి చదివించుకున్నాను. సో జగన్ చేసిన పని కరెక్ట్ అని అంటే ఇంట్లో ఇద్దరు చదువుకుంటుంటే ఒకరికే ఇవ్వటం కరెక్ట్ కాదు. ఒకరికి ఇస్తే ఒకళ్ళని మీ చదివించి ఒకళ్ళ ఇంట్లో పెట్టలేంగా, మరి గవర్నమెంట్ అట్లా చేసింది. మరి మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాగుంది, ఎంతమంది ఉంటే అంతమందికి చేస్తున్నారు, బాగుంది గవర్నమెంట్. అన్న మీ పేరు? ఉన్నం ప్రతాప్. అన్న నిన్నటి నుంచి తల్లికి వందనం పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు నిన్న తల్లికి వందనం ప్రారంభించామని చెప్పారు కదా, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చింది? మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారండి, ఉన్నం ధరంతేసి, ఉన్నం హనీ అండి. 26,000 పడ్డాయి. మరి లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఒకళ్ళే పడ్డాయండి. ఎన్నిసార్లు వచ్చాయి? 4 times వచ్చినాయండి. లాస్ట్ టైం పడలేదు. గత సంవత్సరంలో ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికే ఇస్తే మరి మిగతా వాళ్ళని ఎలా చదివించుకునే వాళ్ళు? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇద్దరం చదివించుకోవాలనుకుంటే మనం కష్టార్జితంతో చదివించుకొని చేసుకోవాలి వచ్చేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇద్దరికి ఇచ్చింది కాబట్టి కొంతమేర మనకి మేలు చేసిన ఇదిగా ఉన్నది. అన్న మీకు మామూలుగా నమ్మకం ఉందంటే జగన్ లాగే చంద్రబాబు కూడా మోసం చేస్తాడేమో, అందరికి ఇస్తానని చెప్పి ఒకరికే ఇస్తాడేమో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకున్నారు, ఇప్పుడు పడిన తర్వాత అందరికి నమ్మకం కలిగినది. ప్రతి పథకం బాబు సూపర్ 6 ఏదైతే అమలు చేశారో ఆ పథకాలన్నీ వస్తాయనే నమ్మకం ఇప్పుడు కలుగుతున్నది. అంటే వైసీపీ వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని బాగా ట్రోల్ చేశారు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి దీనిపైన ఒక సపరేట్ పాట రాశారు, దీన్ని ఎన్ని రకాలుగా రావాలో అన్ని రకాలుగా ట్రోల్ చేశారు కదా, మరి ఈ రోజు ఏం మాట్లాడతారు అనుకో? అదల్లా పార్టీల పరంగా ఉండే భేదాభిప్రాయాలతో అలాగ ట్రోలింగ్ చేసి ఉండొచ్చండి. ఇప్పుడు బాబు సూపర్ 6లో ఈ ఫస్ట్ పథకం పెట్టిన తర్వాత అందరికీ ఒక నమ్మకం అనేది ఏర్పడింది. వాళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళంటే రాజకీయంగా ఇదైంది అనుకుంటామే. ఆ ట్రోలింగ్ చూసినప్పుడు మీకు అనిపించలేదా నిజంగా అంటే చంద్రబాబు ఇవ్వడేమో, లేదంటే జగన్ ఇచ్చినట్టు ఒకరికే ఇస్తాడేమో అనిపించలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాగే అనుకున్నారు అందరూ. ఇప్పుడు పడిన తర్వాత పూర్తి నమ్మకం అనేది చంద్రబాబు మీద పూర్తిగా నమ్మకం అనేది కలిగినది. అంటే ఖచ్చితంగా స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి ఇట్లా ఆదుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదంటే చంద్రబాబు కానీ, ఎట్లా ఉందండి? ఇప్పుడు స్కూల్ టైంలో వదిలేడు కాబట్టి మంచి బెనిఫిట్ గానే ఉంటుంది ప్రతి పేదవాళ్ళకి. అంటే గత సంవత్సరం రోజులుగా వెళ్ళిన టీడీపీని కానీ లేదంటే కూటమిని కానీ హేళన చేస్తూనే ఉన్నారు,
అన్నారు, సూపర్ 6 అన్నారు, లేదంటే తల్లికి వందనం అన్న పేరు చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు అని చెప్పి ఖచ్చితంగా స్కూల్స్ నిన్న ఓపెన్ అయితే నిన్నటి రోజునే అకౌంట్లు వేసారు కదా, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉన్నదండి పడినందువల్ల. అదే నిన్న పడతాయి అన్నారు, నిన్న పడలేదు. కాకపోతే నెక్స్ట్ మార్నింగ్ కల్లా నైట్ కల్లా అలా పడ్డాయి. మనకి 7:30కి అలా పడినాయి, ఎర్లీ మార్నింగ్ 7:30కి అలా పడినాయి. రేపు సెకండ్ సాటర్డే కదా, మళ్ళీ పడతాయో లేదో అవనమ్మకంతో ఉన్నారు చాలా మంది. కానీ సంతోషకరం ఏంటంటే ఈ రోజు శుక్రవారం రోజు పడటం వల్ల కొంతమంది శుక్రవారం రోజు డబ్బులు పడవు అని అనుకున్నారు చాలా వాటికి, కానీ శుక్రవారం రోజు కూడా మనీ పడినది. అందువల్ల చాలా సంతోషం. తెలుగుదేశం ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. అన్న మీ పేరు? సతీష్ కట్టిపోయి. ఇద్దరు పిల్లలు ఇద్దరికి వచ్చినాయి. ఇద్దరికి వచ్చినాయి. ఓకే. నేను బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నాను, మెసేజ్ అయితే రాలేదు. బ్యాంక్ వెళ్ళి చూస్తే అమౌంట్ వచ్చింది 13,000 20,000 వచ్చింది ఇద్దరి మీద. లాస్ట్ టైం గవర్నమెంట్ లో లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఒకరికి వచ్చినాయి. ఇద్దరు చదువుకున్నారు అప్పుడు? ఇద్దరు లేదు, అదే పాప ఒక దానికి వచ్చినాయి. ఈసారి బాబు కూడా ఎలిజిబిలిటీ అయ్యారు, బాబు కూడా కలిపి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ హామీల మీదే బేస్ అయ్యి కదా ఇంత ఎలక్షన్ లో ఇంత ఓటింగ్ వచ్చి గెలిచింది. సో దానివల్ల సూపర్ 6 పక్కాగా అయిద్దని ఉద్దేశంతో ఉన్నాను. అట్లానే వేసారు. అంటే జగన్ లాగా చంద్రబాబు చేస్తాడేమో, కనీసం అంటే ఇంట్లో ఒక్కరికే ఇస్తాడేమో అనుకోలేదు ఇప్పుడు. నేనైతే అనుకోలేదు. ఎందుకని ఆ నమ్మకం చంద్రబాబు మీద? నమ్మకమే కాదు, ఓటింగ్ అందరూ కూడా దీని మీద బేస్ అయ్యి వేసారు. అంత ఇదిగా వస్తేలకే పక్కాగా చేస్తారు అనే ఉద్దేశంతో అనుకున్నాను. ఇదే పథకం పైన గత సంవత్సరం రోజులుగా చంద్రబాబుని కానీ లేదంటే కుటుంబ ప్రభుత్వాన్ని కానీ అనేక రకాలుగా ట్రోల్ చేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి. మరి అంటే ఆ ట్రోలింగ్ ఈ రోజు సమాధానం దొరికినట్టేనా? దొరికినట్టే కదా. మరి అంటే వాళ్ళకి ఏమని చెప్పుకోవచ్చు అంటారు దీనికి సమాధానం? అది ఆల్రెడీ చంద్రబాబు కూడా అదే నిన్న మాట్లాడారు, సూపర్ 6 గురించి లేదు మాట్లాడిన అన్న వాళ్ళకి కూడా ఇప్పుడు డైరెక్ట్ గా సమాధానం వాళ్ళకి వచ్చింది కదా. సేమ్ దాని గురించి నేను చెప్పాల్సిన పని డైరెక్ట్ గవర్నమెంటే సమాధానం ఇచ్చింది. అంటే జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అంటే స్కూల్స్ ప్రారంభమైన ఒక 4 రోజులకు 2 నెలలకు పడేది. ఖచ్చితంగా స్కూల్స్ స్టార్ట్ అయిన మొదటి రోజే డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు. ఎట్లా ఉంది ఇది? పక్కాగా ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా తీసుకోవడానికి కానీ ఎలిజిబిలిటీగా ఉండడానికి దానికి మనకి అవకాశం ఉంది. ఎప్పుడో వచ్చి దానికి ఇప్పుడు కావాలంటే ఈ ఎస్సీ కేటగిరీ అందరికీ అమౌంట్ ఉండదు. సో దానికి ఇచ్చిన ఉద్దేశంతో ఆ డబ్బులు పెట్టి కావాల్సిన అన్ని తీసుకొని స్కూల్ పంపడానికి అవకాశం బాగా కుదిరింది. పిల్లల ఫీజులకి వాళ్ళకి కావాల్సిన బుక్స్, వాళ్ళకి కావాల్సిన వాటికి యూనిఫామ్ గానీ అట్లా వాళ్ళకి కావాల్సినట్టు చూసుకోవడం ఉంది. అంటే ఖచ్చితంగా స్కూల్స్ స్టార్ట్ అయిన రోజే చంద్రబాబు 13,000 చెప్పిన 26,000 ఇచ్చాడు కదా. ఏం చెప్తారు చంద్రబాబుకి? కాంగ్రెస్ బాగా అదే అనుకున్న దాని సూపర్ 6 లో ఫస్ట్ లో భాగంగా ఇది తల్లికి వందనం చేయడం అనేది బాగా వర్కౌట్ అయింది.